గాయ్స్ మనమైతే చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే చూసుంటాం కదా! అలాగే ఆఫర్స్ కూడా ఎక్స్‌ప్లోర్ చేసి ఉండొచ్చు. రైట్ నౌ ఇవాల్టి వీడియోలో మీకేంటి అంటే ఐడీఎఫ్‌సి సంబంధించిన మిలియనియర్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం బ్రీఫ్‌గా. మరి ఈ క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోవడానికి మినిమమ్ రిక్వైర్మెంట్ ఏంటి? అసలు ఈ ఫీచర్స్ ఏంటి? ఈ క్రెడిట్ కార్డ్‌లో వాట్ అబౌట్ ఇంకేం మనకి ఎక్స్‌ట్రా ఫీచర్స్ వస్తున్నాయి? ఇట్లాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవాల్టి వీడియో డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ కదా వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇది లైఫ్ టైమ్ ఫ్రీ కార్డ్ అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి మీరు జాయినింగ్ ఫీజ్‌కి అలాంటివి కట్ అవసరం లేదు. అండ్ దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి, బోనస్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి, ఎక్సెట్రా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఒకదాని మీకు అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకవేళ ఈ క్రెడిట్ కార్డ్ కనుక మీరు ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కార్డ్ సంబంధించిన ఫీచర్స్ అయితే చూద్దాం. ఈ కార్డ్ అనేది మనకి లైఫ్ టైమ్ ఉంది ఫ్రీగా. అండ్ ఈ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏవైతే పాయింట్స్ ఎర్న్ చేసుకుంటామో ఈ పాయింట్స్ అనేది ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వనమాట. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. బయట కార్డ్ చూసుకునేది మాత్రం ఎడ్జ్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ అని చెప్పి కొన్ని పాయింట్స్ ఇస్తారు. 30 డేస్ లేదంటే 3 మంత్స్ కి ఇలా ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి, 6 మంత్స్ కి ఒకసారి అని. ఏదైతే మనకి ఐడిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డ్ ఉంటుందో దీంట్లో అటువంటి ఎక్స్పైర్ అనేది ఆప్షన్ ఇది ఉండదు. డైరెక్ట్ గా మనకి ఎప్పుడు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఐడిఎఫ్సి సంబంధించిన క్రెడిట్ కార్డ్ అనేది యాక్టివేషన్ కి వచ్చిన 30 రోజుల లోపల కనుక మీరు 5,000 రూపీస్ లేదా 5,000 రూపీస్ కన్నా ఎక్కువ కనుక ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టయితే మాత్రం 500 రూపీస్ అయితే మీకు వెల్కమ్ వాచర్ కింద వీళ్ళైతే గిఫ్ట్ ఇస్తారన్నట్టు. సో అంటే కార్డ్ యాక్టివేషన్ అయిన 30 డేస్ అంటే కార్డ్ యాక్టివేషన్ చేసుకున్నారు ఈ రోజు నుంచి నెక్స్ట్ 30 డేస్ లోపల 30 రోజుల లోపల మీరు కనుక 5,000 రూపాయల కన్నా ఎక్కువ కనుక ట్రాన్సాక్షన్ చేస్తే 500 రూపీస్ మీకైతే వీళ్ళు ఇస్తారన్నట్టు. అండ్ మీరు దీంట్లో రివార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా, రివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ చేసుకుని ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ కానీ లేదంటే వేరే కూపన్స్ కానీ లేదంటే వాటిని కన్వర్ట్ చేసుకుని క్యాష్ బ్యాక్ పాయింట్స్ కింద అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏవైతే పాయింట్స్ ఉంటాయో వీటి నుంచి ఎక్కువ ఎర్న్ చేసుకోవడం గురించి ఈ కార్డ్ యూజ్ చేసుకుని మీరు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా సరే 3x ఫాస్ట్‌గా మనకైతే కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఈ కార్డ్ నుంచి. ఇంకొక ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు గనక 20,000 రూపీస్ కన్నా అబోవ్ కనుక ట్రాన్సాక్షన్ చేస్తారనుకుందాం. అలా ట్రాన్సాక్షన్ చేస్తే ఆ 20,000 రావాల్సిన ఏవైతే పాయింట్స్ ఉంటాయో వాటిని 10xతో పోల్చుకుంటే ఎంత ఉంటాయో అన్ని పాయింట్స్ మీకు వస్తాయి అన్నట్టు. అలా మీరు ఎన్నిసార్లు 20,000 అబోవ్ చేస్తే అన్ని సార్లు మీకు వచ్చేస్తుంది అన్నట్టు కంపల్సరీగా. ఇది కూడా చాలా మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా వచ్చిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, రీడీమ్ చేసుకోవచ్చు కదా. సో కంప్లీట్‌గా రీడీమ్ ఎలా చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ కాదు మీకు నెక్స్ట్ వీడియో తీసుకొస్తాను. అండ్ 1x రివార్డ్ పాయింట్స్ మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఎలా వస్తుందంటే మీరు ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఏదైనా బిల్ పేమెంట్ చేస్తారనుకోవచ్చు. 1x రివార్డ్ పాయింట్స్ అయితే మనకి వస్తుంది. అంటే మీకు రాబోయే రివార్డ్ పాయింట్స్ డబుల్ వస్తాయి అన్నట్టు దీని అర్థం. అండ్ క్రెడిట్ కార్డ్‌లో మనకైతే 4 కాంప్లిమెంటరీ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు పర్ క్వార్టర్‌కి. సో దీంట్లో మనకి ఏదైతే మీరు రైల్వే సైడ్ మనకి కావాల్సిన యాక్షన్ కానీ ఫుడ్ విషయం కానీ వేరే సంథింగ్ ఏవైతే ఉంటాయో వాటిలో మీకు కావాల్సిన ఏవైతే యూజ్ చేసుకుంటూ ఉంటారో అక్కడ మీకు కొంత డిస్కౌంట్ అయితే కంపల్సరీ వస్తుంది అన్నట్టు. అండ్ 25 డిస్కౌంట్ అన్ని మూవీ టికెట్స్ మీద ఇస్తున్నారు మీకు. మూవీ టికెట్స్ లాంటివి ఆర్డర్ చేసుకున్నప్పుడు మీరైతే 100+ మర్చెంట్ ఆఫర్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ 20% డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ 1,500+ రెస్టారెంట్స్ అండ్ 15% డిస్కౌంట్ అట్ 3,000+. కాంప్లిమెంటరీ ఏంటంటే రోడ్ సైడ్ అసిస్టెన్స్ వర్త్ ఉంటుంది కదా మనకి. రోడ్ సైడ్ ఉండే ఏవైతే సర్వీస్ ఉంటాయో వాటిని మీరు యాక్సెస్ చేసుకుంటే వర్త్ అనేది మీకు 1,399 రూపీస్ వరకు మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సర్చార్జ్ ఏది ఉంటుందో మనకి వేవర్గా 1% అయితే తగ్గిస్తారన్నట్టు. అది అక్రాస్ మీరు ఏ స్టేషన్ అయితే ప్రాబ్లం లేదు, ఏదైనా సరే వీళ్ళైతే డిస్కౌంట్ అయితే మీకు ఇస్తారు. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే మనకి కార్డు వచ్చిన 30 డేస్ లోపు కనుక మీరు కనుక ఏదైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా వస్తువు తీసుకుని దాన్ని ఈఎంఐలో కన్వర్జేషన్ చేసుకుని ఫస్ట్ ఈఎంఐ డన్ కరెక్ట్గా కట్టినట్లయితే మాత్రం మీకు పర్ఫెక్ట్గా ఫస్ట్లోనే ఆ ఈఎంఐ కరెక్ట్గా మీరు ఆన్ టైంలో పే చేసినందుకు ఆ 30 డేస్లోనే ఫస్ట్ ఈఎంఐ కంప్లీట్ చేసిన విధంగా మీకు అయితే 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఉన్న ఈ ఐడిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డ్ రావాలంటే ఏం చేయాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కదా, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి. అలా ఎప్పుడైతే అప్లై చేస్తారో ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి సాలరీడ్ అయ్యి ఉండాలి లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇన్కమ్ గ్రూప్ వస్తే మనకి 25,000 పెర్ మంత్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అండ్ రిక్వైర్డ్ ఏజ్ అంటే మనకి 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా. ఒకవేళ మీకు ఒక మంచి కార్డ్ కావాలి, ఎక్కువ ఫీచర్స్ అండ్ ఎక్కువ బెనిఫిట్స్ అనుకుంటే మాత్రం ఈ కార్డ్ మీద డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. చెప్పాను కదా, లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది, కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఒక బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.